ప్రైస్ లార్డ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను అడుగుతుంది బయట మీరు ఎలా నవ్వుతున్నారా లేదని కాదు, లోపల మీరు ఎలా ఉన్నారని. ఎందుకంటే చాలామంది బయట బాగానే ఉంటారు, కానీ లోపల మాత్రం పూర్తిగా విరిగిపోయి ఉంటారు. ఈరోజు ఎవరు అడగని ప్రశ్న నేను అడగాలనుకుంటున్నాను. నువ్వు నిజంగా ఎలా ఉన్నావు? ఒకవేళ నువ్వు విరిగిపోయి ఉంటే జాగ్రత్తగా విను. ఎందుకంటే ఈ సమయంలో దేవుడు నీకు దూరంగా లేడు, చాలా దగ్గరగా ఉన్నాడు. కీర్తనలు 34వ కీర్తన 18వ చరణంలోని ఇలా రాయబడి ఉంది: విరిగిపోయిన హృదయం గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. ఈ వాక్యం రాసినప్పుడు దావీదు ఆనందంగా లేడు. జీవితం మొత్తం చేతులు దాటిపోయినట్టు ఉంది. ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతున్నాడు. ఎవరిని నమ్మలేడు. తనను దేవుడు ఎన్నుకున్నాడని సత్యమే ఇప్పుడు ప్రశ్నగా మారిపోయింది. అలాంటి స్థితిలో నుంచే దావీదు ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాడు. దేవుడు బలహీనమైన రోజుల్లో మాత్రమే కాదు, మనం పూర్తిగా విరిగిపోయిన రోజుల్లో మరింత దగ్గరగా ఉంటాడని. అంటే నీ హృదయం విరిగిపోయిందంటే దేవుడు నిన్ను వదిలేశాడని అర్థం కాదు. నువ్వు ఇంకా ఏమీ చేయలేనప్పుడు దేవుడు నీ కోసం నిలబడుతున్నాడని అర్థం. ఈరోజు నువ్వు విరిగిపోయావా? ఒంటరిగా ఉన్నావా? కన్నీళ్ళు ఆగడం లేదా? దేవుడు నీకు చాలా దగ్గరగా ఉన్నాడు. ఆయన కౌగిల్లో నిన్ను హత్తుకుంటాడు. భారం ఎక్కువైపోయి ఇక భరించలేను ప్రభువా అని లోపల అరుస్తున్నావా? దేవుడు నీకు నిరీక్షణగా ఉంటాడు. బలాన్ని నీకు ఇస్తాడు. నువ్వు ఒంటరివి కాదు. నీ హృదయం స్వస్థపరచబడుతుంది. దేవుని సన్నిధి నీకు ముందుకు వెళ్ళే ధైర్యం ఇస్తుంది. ఇలా ప్రార్థించు: ప్రభువా, విరిగిపోయిన నా హృదయాన్ని, నా పరిస్థితిని నీకు అప్పగిస్తున్నాను. నువ్వు నాకు దగ్గరగా ఉంటే నాకు చాలు. యేసు నామములో ఆమేన్. దేవుడు మళ్ళీ దీవించును గాక.